సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుప్రీం ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజు. స్వాతి, సంచలనం సృష్టించినటువంటి సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. వాస్తవానికి అంటే 2002లో ఫిబ్రవరిలో ప్రత్యూష ఆమె మిత్రుడు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగారు. ఆ తర్వాత ప్రత్యూష వెంటనే మృతి చెందగా సిద్ధార్థ రెడ్డి మాత్రం తను ఏదైతే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే సిద్ధార్థ రెడ్డి పైనే ఈ కేసు నమోదైంది. అయితే మొదట హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మాత్రం 5 ఏళ్ల పాటు శిక్ష విధించారు సిద్ధార్థ రెడ్డికి. ఆ తర్వాత హైకోర్టును సిద్ధార్థ రెడ్డి ఆశ్రయించగా దాన్ని 2 ఏళ్లకు తగ్గించారు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే తాము ఇద్దరము ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాము, కానీ ఆ తర్వాత వైద్యులు ఇచ్చినటువంటి వైద్యంతోనే తాము బయటపడ్డాను అని కూడా సిద్ధార్థ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విధంగా సుప్రీంకోర్టులో అప్పీల్కి వచ్చారు. అదే సమయంలో ప్రత్యూష తల్లి కూడా ఎన్నో ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూ వస్తుంది. అంటే ఎవరైతే ప్రత్యూషను చంపేందుకు ప్రయత్నం చేశారో, సో ఉసిగొలిపారో ఆత్మహత్యకు, వాళ్ళు తన కళ్ళ ముందే తిరుగుతున్నారంటూ కూడా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా కనిపించాయి. అయితే ఈరోజు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ విధంగానైతే గత నవంబర్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇరువైపులా వాదనలు పూర్తయిన తర్వాత కేసును రిజర్వ్ చేశారు. సో కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ మన్మోహన్ సింగ్ల ధర్మాసనం ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అయితే దీంట్లో సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి పిటిషన్ను కొట్టివేయడమే కాకుండా 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి ఏదైతే లొంగిపోవాలి, ఏదైతే జైలు ముందు లొంగిపోవాలనే విషయాన్ని స్పష్టం చేస్తూనే మరికొన్ని అంశాలను ఇక్కడ కీలకంగా పరిశీలించినటువంటి అంశాలను కూడా ప్రత్యేకంగా చదివి వినిపించారు. పోస్ట్ మార్టం సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఎలా జరిగింది అనే దాని మీద, దాంతోపాటు మునుస్వామి కమిటీ కూడా వేశారు అప్పుడు. సో దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను పరిశీలించామని చెప్పారు. ప్రత్యూష ఆత్మహత్యకు పురిగొల్పినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తిగా పరిశీలించామని చెప్పి స్పష్టం చేశారు. హెల్త్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా పూర్తిగా పరిశీలించామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో మొత్తానికి సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు
స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి కాపీ మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. ప్రస్తుతానికి మాత్రం సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి పిటిషన్ అంటే తనకు శిక్షను తగ్గించాలంటూ తను ఇందులో నిందితుడిని కాదు, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకే ప్రయత్నం చేశాము, కానీ తాను వైద్యుల వల్లే బయటపడ్డానని చెప్పి ఏ విధంగానైతే సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి అప్పీల్ ఉందో వాటిని మొత్తం కూడా కొట్టేశారు. సో ఇప్పుడు మొదటి నుంచి ఏ విధంగానైతే ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేందుకు ఉసిగొలిపింది సిద్ధార్థ రెడ్డినే అంటూ కూడా ప్రత్యూష తల్లి సరోజినీదేవి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది, న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉంది. సో ఫైనల్గా ఇప్పుడు మరికొద్ది సేపట్లో సరోజినీదేవి సైతం ఈ విషయంలో స్పందించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రత్యూష కేసు అంటే సరిగ్గా 24 ఏళ్ల క్రితం 2 దశాబ్దాల క్రితం జరిగినటువంటి కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నిజంగా ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా విచారణ జరిగిన తర్వాత మొదట హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో ఇక ప్రత్యూష కోసం ఆందోళన చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అంటే ప్రత్యూషకు న్యాయం జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి ఖచ్చితంగా ఇందులో నిందితుడిగా ఉన్నాడు, ఆయన దోషి అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వాతి, రాజు, ప్రత్యూష తల్లి ఢిల్లీలో ఉన్నారా? అంటే తీర్పు వెలువరించినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఎస్ స్వాతి, ఇప్పటి వరకు ప్రత్యూష తల్లి అంటే గతంలో ఎన్నోసార్లు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ప్రతిసారి కూడా సరోజినీదేవి ఢిల్లీకి వచ్చారు, కానీ ఈరోజు మాత్రం హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి అంటే నాగముత్తుతో పాటు మరికొంతమంది అడ్వకేట్స్ కూడా ఇందులో ఒకవైపు ఏదైతే సిద్ధార్థ రెడ్డి తరపున వాదనలు వినిపించారు, అటు సరోజినీదేవి తల్లి అంటే ప్రత్యూష తరపున కూడా వాదనలు వినిపించినటువంటి కౌన్సిల్స్ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నారు. వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు తాను తెలుసుకుంటానని చెప్పి ఇప్పటికే సరోజినీదేవి స్పష్టం చేసింది. కొద్దిసేపటి క్రితమే సరోజినీదేవితో మాట్లాడితే ఖచ్చితంగా ఈ కేసులో అంటే సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడాలి, వాస్తవానికి సిద్ధార్థ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఇందులో ఉన్నారు, కానీ వాళ్ళందరూ తప్పించుకున్న సిద్ధార్థ రెడ్డే కీలకమైనటువంటి దోషి, ఆయనకు ఆ శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే తాను సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేశామని చెప్పి కూడా సరోజినీదేవి స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే సరోజినీదేవి హైదరాబాద్లో ఉన్నటువంటి మణికొండలో తనకున్నటువంటి నివాసంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు వచ్చి ఈ ప్రత్యూషకు జరిగినటువంటి అన్యాయము మరెవరికి కూడా జరగొద్దంటూ గత కొన్నేళ్లుగా తెలంగాణలో వివిధ ప్లాట్ఫామ్స్ పైన సరోజినీదేవి ఆందోళన చేసింది, తన ఆవేదనను కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. సో దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో హైదరాబాద్లోనే మీడియాతో మాట్లాడతాననే విషయాన్ని కూడా సరోజినీదేవి స్పష్టం చేసింది. స్వాతి, రాజు, అంటే ఇన్నేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ప్రత్యూష తల్లికి అనుకూలంగా తీర్పు రావడం అంటే సుప్రీం తీర్పుని ఏ విధంగా చూడాలి? ఎస్ స్వాతి, అంటే ఇక్కడ పరిశీలించినటువంటి కొన్ని అంశాలను ఇప్పుడు ఇంతకుముందు కోర్టులో జస్టిస్ చెప్పినటువంటి కొన్ని అంశాలను కూడా మనం ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే 2002 ఫిబ్రవరి 23వ తేదీన వాళ్ళు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే సినిమాలు అంటే ఎన్నో సినిమాల్లో అవకాశం వచ్చింది. మొదట రాయుడు సినిమా ద్వారా అంటే మోహన్ బాబు నటించినటువంటి రాయుడు సినిమా ద్వారా ప్రత్యూషకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత అందాల పోటీలో కూడా ప్రత్యూషకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది, మిస్ లవ్లీ హైదరాబాద్గా కూడా పేరు తెచ్చుకుంది. సో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది అనుకున్నటువంటి సమయంలో ఇంటర్లో మిత్రుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి కావాలనే ఆమె కెరీర్ను నాశనం చేయడంతో పాటు ఆమె పైన దురాలోచనతోనే ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూసాము. అయితే ఏదైతే ఈ ప్రత్యూష ఎపిసోడ్ అంటే ప్రత్యూష మృతి తర్వాత ప్రత్యేకంగా ఫోరెన్సిక్ నివేదిక కోసం కూడా 3 నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ వేసింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా వీటన్నిటిని కూడా పరిశీలించామని చెప్పారు. సో దానికి అనుగుణంగానే వాటన్నిటిని పరిశీలించిన తర్వాత అంటే మొదట మెట్రోపాలిటన్ కోర్టు ఏదైతే హైదరాబాద్ కోర్టు ఉందో హైదరాబాద్ కోర్టు స్పష్టంగా 5 ఏళ్ల పాటు శిక్ష వేసింది. ఆ తర్వాత తాను అసలు ఇందులో బాధితుడినే, తాను కూడా ఏ విధంగానైతే ఆత్మహత్య చేసుకునేందుకు ఇద్దరము ప్రయత్నం చేశామంటూ కూడా సిద్ధార్థ రెడ్డి తరపున వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా
ప్రత్యూషకు ఏ రోజు కూడా చనిపోవాలనేటువంటి ఆలోచన లేదు. తను సినిమాల్లో బిజీ అవుతున్నటువంటి రోజులు అవి. సో ఖచ్చితంగా కంటిన్యూగా కనుక ఉండుంటే ఒక కీలకమైనటువంటి నటిగా మారేటటువంటి అవకాశాలు ఉండేటివి. కానీ ప్రత్యూషను కెరీర్లో నాశనం చేయడమే కాకుండా ఆమె చనిపోయేలా ఉసిగొలిపింది ఖచ్చితంగా సిద్ధార్థ రెడ్డి అంటూ కూడా ప్రత్యూష తల్లి సరోజిన్ దేవి ఆందోళన చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. దానికి అనుగుణంగానే ఇరువైపులా వాదనలు, అప్పుడు ఉన్నటువంటి ఆధారాలు, వీటన్నిటిని కూడా సేకరించిన తర్వాత పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నివేదిక కావచ్చు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కోర్టులన్నీ పరిశీలిస్తూ వచ్చాయి. ఆ తర్వాతనే ప్రత్యేకంగా సుప్రీంకోర్టు కూడా సుదీర్ఘకాలంగా ఈ కేసును విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు, వాస్తవానికి సిద్ధార్థ రెడ్డి తరపున కూడా ఇక్కడ వాదనలు పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్యకు ఉసిగొల్పినటువంటి అంశం ఇక్కడ ఉత్పన్నం కాదు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా ఆయన పాత్ర ఇందులో ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అందుకోసమే సుప్రీంకోర్టు వెంటనే సిద్ధార్థ రెడ్డిని 4 వారాల్లోగా లొంగిపోవాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద